హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ట్రెజరీ శాఖ నుండి కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ట్రెజరీ శాఖ అత్యంత కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను లెక్కింపు మరియు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ విషయంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఈ వివరాలు ఎంతో కీలకం. మొదటగా ఆదాయపు పన్ను విషయానికి వస్తే పెన్షనర్లు తమకు నచ్చినటువంటి పన్ను విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఎవరైతే గృహ రుణాలు, హోమ్ లోన్స్, ఎల్ఐసి, పీపీఎఫ్ వంటి వివిధ సెక్షన్ 80సి మినహాయింపులు కలిగి ఉన్నారో వారు పాత పన్ను విధానాన్ని ఓల్డ్ రెజ్యూమ్ను ఎంచుకోవడం ప్రయోజనకరము. ఎటువంటి పొదుపు పథకాలు లేని వారు కొత్త పన్ను విధానంలోకి మారవచ్చు. అయితే ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎంఎస్ పోర్టళ్లలో ఈ ఆప్షన్ను ఎంచుకునే సాంకేతిక ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ కాలేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే వరకు మాన్యువల్ పద్ధతిలో పన్నును లెక్కించి మదింపు చేయాలని జిల్లా ట్రెజరీ అధికారులు డిటిఓ ఆదేశాలు అందాయి. మరి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను మొత్తాన్ని నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో 4 సమాన వాయిదాల్లో జీతం నుంచి లేదా పెన్షన్ నుంచి మినహాయింపు అయితే చేస్తారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఎంచుకున్న వారికి ప్రభుత్వం భారీ ఊరటని ఇచ్చింది. వార్షిక ఆదాయం రూ. 12,75,000 వరకు ఉన్న వారికి ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో రూ. 12,00,000 వరకు ప్రాథమిక మినహాయింపు ఉండగా మరొక రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కింద అదనపు వెసులుబాటు అయితే లభిస్తుంది. కాబట్టి మీ వార్షిక ఆదాయం ఈ పరిమితిలో లోపు ఉంటే పొరపాటున మీ పెన్షన్ నుంచి కనుక లేదా ఉద్యోగులైతే శాలరీ స్లిప్లలో ట్యాక్స్ కట్ అవుతూ ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేయాలి. దీనివల్ల అనవసరంగా మీ సొమ్మును కట్ కాకుండా చూసుకోవచ్చు. ఇక రెండో ముఖ్యమైన అంశం లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ పత్రం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఈపీఎఫ్ పెన్షనర్లు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పిస్తూ ఉంటారు. ఇది చూసి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా కంగారు పడుతూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్ర పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే కాలం కేవలం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. జీవన్ ప్రమాణ్ యాప్ ఎప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ మీరు నవంబర్ లేదా డిసెంబర్లో సమర్పించే పత్రం వచ్చే ఏడాదికి పరిగణించబడదు. కాబట్టి పెన్షనర్లు అనవసరంగా ఇప్పుడే ఇబ్బందులు పడకుండా జనవరి నెల వరకు వేచి ఉండాలి. ఒకవేళ జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో విఫలమైతే మే నెల నుండి పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంది అని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జనవరి 1, 2026 నుండి మీ సమీపంలోని మీ సేవా కేంద్రాలు, నెట్ సెంటర్లు, గ్రామ లేదా వార్డు సచివాలయాలు లేదా ఎస్టీఓ కార్యాలయాలకు వెళ్ళి బయోమెట్రిక్ లేదా ఐరిస్ ద్వారా మీ జీవన ప్రమాణాన్ని ధృవీకరించుకోవాలి. వృద్ధాప్యంలో లేదా అనారోగ్యం వల్ల బయటకు రాలేని వారు స్మార్ట్ ఫోన్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను కూడా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా ఇంట్లోనే కూర్చొని లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. పెన్షనర్లు ఈ మార్పులను గమనించి సకాలంలో స్పందించడం ద్వారా తమ ఆర్థిక ప్రయోజనాలను అయితే కాపాడుకోవచ్చు. సో మొత్తానికి మనకు ఈ ఇయర్‌లో ట్యాక్స్ మినహాయింపు అనేది 12,75,000 వరకు అయితే గరిష్టంగా ఉందన్నమాట. ఆ వరకు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అలాగే ఎవరైతే సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారికి పెన్షను మరియు ఒకే బ్యాంకులోనే ఎఫ్‌డి నుంచి వచ్చే రిటర్న్స్ ఒకే ఖాతాలో ఉన్నట్లయితే ఈ 2 కూడా ఇంకా వేరే ఏ ఇతర సోర్సెస్ నుంచి ఇన్‌కమ్ లేనట్లయితే అటువంటి వారికి బ్యాంకులే ట్యాక్స్ ఫైల్ అయితే చేస్తాయన్నమాట. ఆ వెసులుబాటు అయితే ఉంది వారికి.
సో, వారు సెపరేట్‌గా ట్యాక్స్ అయితే ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గందరగోళం నుంచి వారికి మినహాయింపు అయితే ఉంటుంది. కండిషన్స్ అప్లై. సో, ఇక మిగతా వారు నార్మల్‌గా ట్యాక్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఎంత కట్ అవుతుంది? ఏమైనా మనము తెలిసిన వారికి చూపించి ఎక్కువ డిడక్షన్‌లు గానీ, తక్కువ డిడక్షన్ గానీ ఉన్నట్లయితే సంబంధిత డీటీఓని గానీ, లేదా ఎస్టీఓని గానీ సంప్రదించి ఆ యొక్క మిస్టేక్స్‌నైతే మనము కరెక్ట్ చేసుకోగలము. సో, చాలామందికి ఈసారి ట్యాక్స్ మినహాయింపు నుంచి ఉపశమనం అయితే కలిగింది. ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి ఆహ్, ఉప ఉపశమనం అంటే కట్టకుండా రిలీఫ్ అయితే దొరికిందనమాట చాలామందికి. ఇక మరొకటి జనవరి 1వ తేదీ మరొక 2 రోజుల తర్వాత నుంచి మనకు జనవరి 1వ తేదీ ఉదయం నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో పెన్షనర్స్ అందరూ కూడా కీలక అంటే ముఖ్యంగా నిమగ్నమైపోయి ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో తమ తమ లైఫ్ సర్టిఫికేట్స్ ఎయిదర్ సర్వీస్ పెన్షనర్ అయినా కావచ్చు, లేదా ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరు గూడా వారి వారి లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేసి, ఆ రిసిప్ట్‌ని అయితే తీసుకోవాల్సి ఉంటుందనమాట. సో, మనం గత ఏడాది కూడా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి? ఆ రిసిప్ట్ ఎలా వస్తుంది? అందులోని నేము ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అందులో అక్నాలెడ్జ్‌మెంట్‌లో వచ్చే మన ఫోటో, మన ఆధార్ నంబర్ గూడా వస్తుంది. ఆ నంబరు ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత కొద్ది రోజుల తర్వాత గూడా మళ్ళీ సబ్మిట్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకు సక్సెస్ వచ్చినట్లయితే ఇంకేమి ఇబ్బంది లేదు. సో, కొంతమందికి సరిగ్గా సబ్మిట్ అవ్వకపోవడం వల్ల రిజెక్ట్ గూడా అవుతూ ఉంటాయి. అలాంటి వారికి సబ్మిట్ చేశాం కదా అని ఉంటే మార్చి నెల వచ్చే పెన్షన్‌లో వారికి పెన్షన్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే బయోమెట్రిక్ గానీ, లేదా ఐరిష్ గానీ పడని వారు, మంచానికి పరిమితమై లేవలేని వారు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా మనము సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి సంప్రదించినట్లయితే స్వయంగా ఎస్‌టీఓ గారు ఒక ఏర్పాటైతే చేస్తారనమాట. సో, ఆఫీస్ నుంచి ఎవరినైనా పంపడం గానీ, లేదంటే స్వయంగా వారే వచ్చి ధృవీకరించుకొని, సో, వీరికి ఈ ప్రాబ్లమ్ ఉంది అని జెప్పేసి. ఒకవేళ ఆ పెన్షనర్ గనుక వేరే రాష్ట్రాల్లో, లేదంటే ఇతర మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఎస్‌టీఓ రాలేని స్థితిలో దగ్గరలోని వారినైతే పంపడం జరుగుతుంది. పక్క రాష్ట్రాలైతే దానికి వేరే ప్రొసీజర్ అయితే ఉంటుందనమాట. సో, కాబట్టి అందరూ గూడా వారి వారి సిట్యుయేషన్‌ని ఓపెన్‌గా ఎస్‌టీఓ గారికైతే ఈ విధంగా ఇబ్బందులున్నవారు చెప్పగలరు అనైతే మనవి. సో, ఈ విధంగా అయితే ఉంటదనమాట. సో, అందరూ గూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇన్ టైమ్‌లో లైఫ్ సర్టిఫికేట్‌నయితే సబ్మిట్ చేయగలరు అనైతే మనవి. చివరి వరకు వేచి ఉండి సర్వర్ బిజీ ప్రాబ్లమ్‌తో మనము తర్వాత గనక లైఫ్ సర్టిఫికేట్ టైం అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాల్సి వస్తే అప్పటికే మన పెన్షన్ అనేది ఆగిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో, అవన్నీ అవాయిడ్ చేసేదానికి ముందుగానే సబ్మిట్ అయితే చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.